రైటిక సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామి వారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై ఒక్కసారిగా గోడ కుప్పకూలింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రెజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సో భక్తులని లోపలికి అనుమతిస్తున్నారా? దీపిగా ప్రమాద ఘటనలో ఏదైతే సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడకులేసి 7 ఈ ఘటనలో మృతి చెందినట్టు అధికారులు నిర్ధారించారు. అయితే ఏదైతే సంఘటన చోటు చేసుకుందో రిటర్నింగ్ వాళ్ళ వద్ద ఇప్పటివరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో స్పష్టంగా 7 మాత్రమే చనిపోయినట్టు స్పష్టమైంది. అయితే మొదట 8 మంది అని అన్నప్పటికి కూడా 8 రెస్క్యూ ఆపరేషన్ లో పూర్తి స్థాయిలో ఈ ఏదైతే శిథిలాలు ఉన్నాయో ఈ శిథిలాలన్నింటినీ తొలగించేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేశారు. అయితే మృతుల్లో 3 మహిళలు 4 పురుషులు ఉన్నట్టు స్పష్టంగా తెలిసింది. అయితే ఈ 7తో పాటు మరికొందరు గాయాలయ్యి గాయాలైన వల్ల వైద్యశాలకు తరలించారు. అయితే పూర్తి స్థాయిలో అధికారులు ఇప్పటికే ఘటన చోటు చేసుకున్న దగ్గర నుంచి ఈ నిమిషం వరకు పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది కలగకూడదు. మిగతా భక్తులు ఏదైతే సింహాచలం అప్పన్న దర్శనానికి వచ్చారో ఆ భక్తులు ఎవరు కూడా ఇక్కట్లోకి వాటిల్లకూడదు. ఈ కంగారు ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుని ఈ ఘటన చూసి డిప్రెషన్ కు లోనవ్వకూడదు అనేసి అధికారులు ఎప్పటికప్పుడు భక్తులు కూడా అప్రమత్తం చేసి ముందు ఎక్కడ క్యూ లైన్ ఆటంకాలు ఎదురవ్వకుండా ఎక్కడా కూడా ఆ క్యూ లైన్ పరిధిలో ఉన్న రిటైనింగ్ వాల్స్ ని ఈ భక్తులు ఎవరు టచ్ చేయకుండా వెళ్లే విధంగా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తున్నారు. దీంతో పాటు కూడా చూసుకుంటే వేకుంజావ నుంచి చూసుకుంటే అధికారులు ఈ ఘటన చోటు చేసుకుని ఏదైతే అప్పన్న దర్శనం జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు సింహాచలం కొండ మీద. అదేవిధంగా చందనోత్సవ కార్యక్రమంలో ఘనంగా లక్షలాది మంది చందనోత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని వెళ్ళటమే చూశారు. కానీ ఇటువంటి ఘటనలు ఎక్కడ ఎప్పుడు జరగలేదనేసి స్పష్టంగా చెబుతున్నారు. అయితే ఈ రోజు జరిగిన ఈ ఘటనలో కేవలం ఈ వర్షం కారణంగా ఈ రిటైనింగ్ వాళ్ళు కూలిపోవడం, అదేవిధంగా అదే సమయంలో భక్తులు ఎక్కువగా వాల్ పక్కనే ఉండటం వల్ల ఈ ఘటన చోటు చేస్తుందనేసి స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసి మృతులైతే మాత్రం 7 మాత్రమే ఉన్నట్టుగా అధికారులు నిర్ధారించారు. అయితే మరెవరు కూడా రిటైనింగ్ వాళ్ళ కింద లేరు. ఇప్పటి వరకు కొంతమంది అపోహలోని అక్కడ 20 మంది ఉన్నారు 10 మంది ఉన్నారు అనేసి చెప్తున్నారే కానీ సోషల్ మీడియాలో అటువంటి ఏమీ లేదు. స్పష్టంగా పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేశారు అధికారులు. ఎక్కడా కూడా రిటైనింగ్ వాళ్ళ కింద మృతి చెందిన వాళ్ళు ఏదైతే రిటైనింగ్ వాళ్ళు కూలిందో ఆ కూలిన వాళ్ళ కింద మృతి చెందిన వాళ్ళు కేవలం 7 మాత్రమే. వారిలో 3 మహిళలు 4 పురుషులు అనేసి స్పష్టంగా తెలియజేశారు. అయితే అధికారులు మాత్రం ఈ ఘటన నుంచి కొనుక్కునే పరిస్థితి కూడా కనపట్లేదు. ఎందుకంటే సింహాచలం అప్పన్న దర్శనానికి సంబంధించి ఏర్పాట్లు గడిచిన 10 రోజుల నుంచి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన అధికారులు ఇటువంటి ఘటన చోటు చేసుకునేది వర్షం కారణంగా రిటైనింగ్ వాళ్ళకు ఇక్కడ ఇబ్బంది పడింది. రిటైనింగ్ వాళ్ళు కుప్పకూలిద్దని ఊహించలేని పరిస్థితి కనపడింది. అయితే ఈ ఘటన అధికారులు మరికొన్ని సింహాచలం కొండపై ఉన్న మరికొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరమైన ఉన్న వాల్స్ తో పాటు గుడిలో కొన్ని ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతాల్లోకి భక్తులు ఎవరిని వెళ్ళలేకుండా, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో తొక్కిసలాట లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ఎవరైతే ఈ మృతి చెందారో ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలన్నింటికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుందనేసి ఇప్పటికే హోమ్ మినిస్టర్ అనిత కూడా స్పష్టంగా బాధిత కుటుంబాలకి భరోసా ఇచ్చింది. దీంతో పాటు వైద్య చికిత్స తీసుకుంటున్నారు వైద్యశాలలో. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వమే వైద్య చికిత్స అవసరమైన ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరిస్తుందనేసి భరోసా ఇచ్చారు. దీనిగా రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.